చపాతీ కాంబినేషన్లో నోరూరించే చోలే మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూడండి. చోలే మసాలా కర్రీ కోసం ముందు రోజు నైటే పావు కప్పు కాబూలీ శనగలని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలా చక్కగా నానాయి. స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 3 పెద్ద టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 2-3 నిమిషాలు టమాటాలని ఫ్రై అవనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న కాబూలీ శనగలను వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 కప్ వాటర్ పోసుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 5 విజిల్స్ కి నాకు శనగలు అయితే చక్కగా ఉడికాయి. అంతేనండి, టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ.